कन्दर्पसूतिकापाङ्गिं परमां कलमुपासे परशिवा वामाङ्कपीठिका सेना. కాంచీ నగరానికి రత్నాభరణమైనట్టిదియు మన్మధుని పుట్టించే శక్తిగల కడగంటి చూపులు గలదియు పరమశివుని ఒడిలోని ఎడమ భాగాన్ని పీఠంగా కలిగినదియు అయిన సర్వోత్కృష్టమైన 16వ చంద్రకళను ఉపాసిస్తున్నాను. కంపాతీరచరాణాం కరుణాకోరకితదృష్టిపాతానం కేలీవనం మనో మే కేశం చిత్పవతు చిద్విలాసానాం. కంపానదీ తీరంలో సంచరిస్తూ దయతో మొగ్గతొడిగిన ఒకానొక కనుచూపుల ప్రవాహపు చైతన్య విలాసాలకు నా మనసు ఆటస్థలమైన తోటగా ఉండునుగాక. ఆవ్రతరుమూలవసత్యే ఆదిమపురుషస్య నయన పీయూషం ఆరబ్ధయవనోత్సవమామ్నాయ రహస్య అంతరవలంబే. ఒక మామిడి చెట్టు మూలాన్ని నివాసంగా చేసుకున్న ఆదిమ పురుషుడు ఏకామ్రనాథుడైన శివుడు. ఆయన కన్నులకు అమ్మ రూపం అమృతపానము. అమ్మ రూపం ఎలాంటిదంటే వేదాలలో దాగి ఉన్న సారము నిత్య యవనోత్సాహము కలిగినది. అట్టి అమ్మను నా మనస్సులో ఊతగా గ్రహిస్తున్నాను. అధికాంచి పరమయోగిభిః ఆదిమ పరపీఠసిని దృశ్యేన అనుబద్ధం మమ మానసమరుణిమ సర్వస్వ సంప్రదాయేన. కాంచీనగరమందలి పరమయోగులు మొట్టమొదటియు సర్వోత్కృష్టమును అయిన పీఠసీమలో ఏ దృశ్యాన్ని దర్శిస్తుంటారో అట్టి అరుణిమ సర్వస్వ సంప్రదాయము చేత, అంటే జగత్తునంతా తనలో ముంచెత్తివేసే ఎరుపు రంగు ప్రవాహ రూపం చేత నా మనసు నిశ్చలంగా హత్తుకున్నది. అంకిత శంకరదేహాం అంకురితోరోజ కంకణ శ్రేష్టైః అధికాంచి నిత్యతరుణీ అద్రాక్షం కాంచిదద్భుతాం బాలం. అమ్మ నిత్య యవ్వన లోకోత్తరైన బాల. తాను అతనిని కౌగిలించుకొనగా శంకరుని దేహము ఆమె స్తనముల చేత
కర కంకణముల చేత పులకల మొలకెత్తినది. ఆ విధంగా శంకరుని శరీరంపై అంగములు ఏర్పడినవి. అట్టి అమ్మను నేను కాంచీనగరంలో దర్శించాను. మధురధనుషా మకీధరజనుషా నందాభిసురపి బాణజుషా చిద్వపుషా కాంచీపురే కేలిజుషా బంధుజీవకాంతిముషా. కాంచీపురంలో ఆడుకుంటున్న చైతన్య స్వరూపిణి అమ్మ. మంకెన పువ్వుల ఎర్ర కాంతిని దోచుకున్నట్టిది, చెరుకుగడ విల్లును ధరించినట్టిది ఆమె పర్వతరాజు నుండి అవతరించినది. సువాసన గల పువ్వులు ఆమె బాణములు. అట్టి తల్లిని భావించి ఆనందిస్తున్నాను. మధురస్మితే నరమతే మాంసలకుచభారమందగమనేన మధ్యే కాంచీ మనోమే మనస్సీజ సామ్రాజ్యగర్వ బీజేనా. పుష్టి నందిన పాలిండ్ల బరువుచే మెల్లగా నడిచి వస్తున్నట్టిది, మకరందాన్ని చిమ్మే పువ్వుల వంటి చిరునవ్వులు కలది. మన్మథ సామ్రాజ్యమైన శృంగార రసానికి అధిష్టాత్రియు మూలమును అయినట్టిది. కాంచీనగర మధ్యంలో వర్తించే అమ్మతో నా మనసు ఆనందిస్తున్నది. తరణిమయీం పవనమయీం గగనదగనహోతృమయీం అంబుమయీం ఇందుమయీం అంబామనుకంపమాదిమామీక్షే. పృథ్వీ, సూర్య, వాయు, ఆకాశ, అగ్ని, జల, చంద్రులు అనడి అష్టమూర్తులలో నిండి ఉన్న ఆది జననిని కంపానదీ తీర సమీపంలో చూస్తున్నాను. లీనస్థితి ముని హృదయే జ్ఞానస్థిమితం తపస్యదుపకంపం పీనస్తనభరమీనే మీనధ్వజతంత్ర పరమతత్పర్యం. పుష్టి కలిగిన పాలిండ్లతో కంపానదీ తీరంలో తపస్సు చేసుకుంటున్న అనంగ తంత్ర పరమార్థమైన ఆ తల్లి మూర్తి ధ్యానంలో లీనమైన ముని హృదయంలో చెక్కు చెదరక నిలిచి ఉంటుంది. అట్టి తల్లిని స్తోత్రం చేస్తున్నాను. శ్వేతామందరహసీతే శాతామధ్యే చ వాంగ్మనోతీత సీతాలోచన పాతే స్వీతకుచసింగ్ని శాశ్వతమాతా.
ఆద్యంతములు లేని శాశ్వతురాలైన తల్లి ఆమె. తెల్లని కాంతులు గలవి ఆమె చిరునవ్వులు, సన్నని నడుము కలది, పుష్టిగల పాలిండ్లు గలది, చల్లని చూపుల తల్లి. ఇంతేకాదు, మాటలకు మనసుకు అందని పరబ్రహ్మతత్వము ఆమె.